రాహుల్, ఒక క్వశ్చన్, థియేటర్కి ఈ సినిమా కోసం జనాలు ఎందుకు రావాలి? అంటే మీరు అసలు జనాలకు సినిమా ఎందుకు అవసరం? ఎంటర్టైన్మెంట్ అండ్ రిలాక్సేషన్. రైట్. సో అంటే నాకైతే నేను ఎంటర్టైన్మెంట్, రిలాక్సింగ్, 2.5 hours మైండ్ ఇంకా దాని మీద పెట్టేసేయచ్చు. మనకి లైఫ్లో ఉండే టెన్షన్స్ నుంచి దూరంగా ఇటు డైవర్ట్ చేయొచ్చు. డైవర్షన్. సో కాసేపు మీ రియాలిటీ నుంచి బయటికి రావడం కోసం. సో 100% దిస్ ఈస్ ద ఫిల్మ్ దట్ యూ హ్యావ్ టు వాచ్ ఇఫ్ అంటే డైవర్షన్ మీకు కావాలి అనుకుంటే, రిలాక్సేషన్, ఎంటర్టైన్మెంట్ ఏం కావాలనుకున్నా టాక్సీ వాలైజ్ మిమ్మల్ని ఇంకో వరల్డ్కి తీసుకెళ్తాం డెఫినెట్గా. ఇంకొన్ని కాసేపు మీకు గుర్తుంటుంది ఈ సినిమా. మీరు దాని నుంచి బయటకు వచ్చినా ఒక 2-3 days యూ విల్ బీ హ్యాపీ దట్ యూ వాచ్ దట్ ఫిల్మ్. ఓకే, దట్ ఈస్ టాక్సీ. మీకు తెలుసు కదా, మాలో ఈ మధ్య చాలా మంది క్రిటిక్స్ ఉంటున్నారు. మేము ఒక సినిమాని మీరేం తీశారు అని కాకుండా మేమైతే ఏం తీసుంటాం అనేది కూడా మేము ఆలోచిస్తాం. రైట్. సో మీరు వాటికి కూడా రెడీగా ఉన్నారా? అన్నిటికీ రెడీ అండి. ఎందుకంటే టైం చాలా దొరికింది కాబట్టి 1-10 సార్లు చెక్ చేసుకొని. అందులో మాకు స్క్రూటినీ టీమ్ చాలా పెద్దది, ఎందుకంటే యు నో ద బ్యానర్స్ కదా. సో మాకున్న ప్రొడ్యూసర్స్ అండ్ రైట్, వాళ్ళు తీసుకున్న కేర్ అండ్ వాళ్ళ స్క్రూటినీ లెవెల్స్ ఆర్ అమేజింగ్. వాళ్ళు చెప్పే పాయింట్స్ అప్పుడు కొన్నిసార్లు అర్థం కావు, కానీ అది అప్లై చేసిన తర్వాత తెలుస్తుంది. అంటే రియల్లీ దే ఆర్ పవర్ఫుల్ పాయింట్స్. సో అలా చాలా లెవెల్స్లో దీన్ని ఫిల్టర్ చేసుకొని బయటకు వచ్చింది. ప్రోడక్ట్ ఈస్ క్లీన్. I'm ready for any kind of criticism. ఈ హాలీవుడ్ అంటే గుర్తొచ్చింది, ప్రతి సినిమాలోనూ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నావు కదా విజయ్. ఆల్మోస్ట్ రాహుల్, ప్రియదర్శన్, ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసినట్టు నువ్వు ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నావు. ఎందుకంటే ఐఎమ్ బాయ్స్ గ్యాంగ్ టైప్. నేను వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్, నా వీక్ అంతా నాకు సాటర్డే దొరికితే అబ్బాయిలతో చిల్ అవుతుంటాం మేము, ఒక బాయ్ గ్యాంగ్. స్పోర్ట్ ఆడుతుంటాం. అమ్మాయిలంటే అంత ద్వేషం? పాపం ద్వేషం చాలా ఇష్టం అమ్మాయిలంటే, కానీ దాంట్లో చాలా డ్రామా ఉంటుంది. నాకు లైఫ్లో ఆ డ్రామాకి అంత స్పేస్ లేదు కరెంట్లీ, ఓపిక లేదు. సో అబ్బాయిలంటే చిల్ కావచ్చు, అమ్మాయిలతో ఏదో స్ట్రెస్ ఉంటుంది ఆల్వేస్. ఎక్కడో నీకు అర్థమైపోయింది పెళ్ళి అంటే చాలా డ్రామా ఉంటుంది. అందుకే నేను మ్యాథ్స్ పుష్ చేస్తున్నా. అందుకే మిమ్మల్ని కలిసినప్పుడల్లా హౌస్ ఈవెన్ దో ఐ హావ్ బీన్ మ్యారీడ్ అండ్ ఐ హావ్ కిడ్స్, I'll be asking, she'll be like very nice. I'm like, how are you so happy? బయటకు మేము ఇలాగే చెప్పుకుంటున్నాం, లేకపోతే నువ్వెలా దిగుతావు? అందరినీ దింపి. ఇప్పుడు పెళ్లి చూపులుతో ప్రియదర్శి ఎట్లా వచ్చాడో, అర్జున్ రెడ్డితో రాహుల్ జనాలు ఎంత ఇష్టపడ్డారో హాలీవుడ్ని అంత ఇష్టపడతారు. ఓకే, అంటే ఐ థింక్ హిల్ బీ టాక్డ్ అబౌట్. ఆయన రోలు వాడిని చాలా ఇష్టపడతారు. ఈజ్ వన్ క్యూట్ లిటిల్ ఫెలో ఆన్ సెట్. వాడికైతే స్కూలే మా సెట్, ఎందుకంటే నేను బలవంతంగా చేయరా ఈ సినిమా చేయరా మంచిగా ఉంటుందా అని పట్టుకొచ్చిన. హీల్ ఎంజాయ్ ఇట్. కానీ వాడు ఎప్పుడు 12కి అయితే లంచ్ ఎప్పుడు, స్కూల్ ఉంటాం కదా లంచ్ బ్రేక్ ఎప్పుడు అని, లంచ్ ఎప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్లో లంచ్ బ్రేక్ అని వెయిట్ చేస్తుంటాడు. 5:30కి ఇంకా అయిపోయిందా ప్యాకప్ అంటే. సమ్ టైమ్స్ వాళ్ళు చాలాసార్లు నైట్ షూట్ ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. అరే ఏంది నైట్ అంతా షూట్ చేసుడు ఏంది, అరే స్కూల్లో కూడా అయిపోతుంది 6కి వెళ్ళిపోతా నేను అనే స్పేస్లో ఉంటాడు వాడు. ఈజ్ లైక్ సూపర్ ఫన్ ఆన్ సెట్. ఆల్సో సో మెనీ థింగ్స్ హీ డస్ నో. ఇప్పుడు ఎడిట్ రిపోర్ట్ రాసుకుంటుంటారు, అంటే షార్ట్ అయిన తర్వాత ఫర్ పీపుల్ హూ డోంట్ నో ఫిల్మ్ మేకింగ్, అంటే నాకే తెలియదు ఎడిట్ రిపోర్ట్లో ఏమి రాస్తారు, ఏదో రాస్తుంటారు. షార్ట్ నెంబర్ ఇది, డే షార్టా, నైట్ షార్టా, లెన్స్. అబ్బాయి ఇట్లా రాస్తుంటాం, వీడల్లి 1/2 kg ఉప్మా రవ్వ, 6 dozen eggs ఓ రెండు సబ్బు అని వీడు చెప్తూ వాడు రాస్తుంటే సీరియస్గా ఎవరు చూస్తలేరు. నేను ఏదో షార్ట్ అయిపోయిందని నేను కూర్చొని ఆలోచిస్తున్నా, ఏదో సడన్గా నా ముందు ఇది జరుగుతుంది. వాడు కూడా ఒక సెకండ్ ఏంటి అన్నట్టు చూసిన తర్వాత వీడు సీరియస్గా చెప్తానే ఉండు, ఓకే సర్లే అని. దిస్ ఫెలో ఇస్ ఆల్సో జస్ట్ ప్లేయింగ్ అలాంగ్. వన్ మోర్ డే మేము షూట్ చేస్తుంటే నేను మానిటర్ దగ్గర కూర్చొని షార్ట్ చూస్తున్నా, వీడు అక్కడిక్కడ కట్టెపుల్ల పట్టుకొని తిరుగుతాడు. మేకలు చూసి మే బిర్యానీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.